ఫస్ట్ దోసుకున్నారు, వీళ్ళు దొంగలు, దగులుబాజితనంకి అసలు లిమిట్ లేకుండే వీళ్ళ పాలనలా. మళ్ళా వీళ్ళకేదో ఈయనేదో మంత్రి అన్నట్టు ఇలా అయ్యే ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటుండో. నేను అడ్వకేట్లను తీసుకుపోతా, రేపు 23వ తారీఖు కేసీఆర్ పిలిచినట్టున్నారు. ఆయన గ్లాసు బాటిల్ కూడా తీసుకుపోతాడా? ఫుల్ బాటిల్ గ్లాస్ తీసుకుపోతాడా? లెట్ మీ ఫినిష్. అలా వాళ్ళ చెల్లెని పిలిచినప్పుడేమో నేను రాను, మీరే రావాలి, నా ఇంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరే చట్టానికి అతిథులా అండి? యూఆర్ ఆఫ్టర్ ఆల్. ఇవ్వండి, కేసీఆర్ని ఆయన ఉద్యమం చేసినందుకు ఎంతో కొద్ది గౌరవించవచ్చు. వీళ్ళిద్దరే బట్టి భ్రష్ట్ అయిపోయాడు ఆయన. అలా పార్టీ నాశనం చేసిన వీళ్ళిద్దరే. అలా వీళ్ళ అహంకారం ఇంకా తగ్గలే. మళ్ళా ఈనాడ జైలుకి పోతారట, ఆడ ఏంది యోగా చేస్తారట, ఇంకో ఏమో చేసేస్తారట, బయట వచ్చే పాదయాత్ర చేస్తారట, ఈయన ముఖ్యమంత్రి అవుతారట. ఆడ మొన్న మీ చెల్లె నిజామాబాద్కి వస్తే ఆడ సీఎం అని అరిచిండ్రు. తెల్లారి మీ తెలంగాణ భవన్లో ఏదో మీటింగ్ పెట్టుకుంటే కేటీఆర్ చూసి సీఎం వస్తారు. ఏంది ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారా? నువ్వు చెల్లె అవుతుందా, నువ్వు అవుతావా? ఇద్దరు జైలుకు పోయినరు, పాదయాత్ర ఓవర్ చేస్తారు. రేపు ఈడీ కూడా పిలిచినట్టుంది 16వ తారీఖు. ఇవాళ ఈడీ దగ్గర ఉండాలి ఈయన. నేను రాను, హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద ఇలా తీర్పు ఉంది, తప్పించుకొని ఎన్ని రోజులు తిరుగుతావు కేటీఆర్? నీకు రెండే ఆప్షన్లు ఉన్నాయి. దేవుణ్ణి ప్రార్థించుకో, తీహార్ మేళా, చెంచల్గూడ మేళా, ఈ రెండిట్లా దేవుణ్ణి ఓటు కోరుకో అంతే. ఈ మూడో ఆప్షన్ లేదు నీకు. ఇది మ్యాటర్ ఆఫ్ టైం. మీ అయ్యకు కూడా గదే గతి పడుతుంది. దోసుకొని గరీబోళ్ళ రక్తమాంసాలు వీల్చుకొని మీరు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎక్కడికి పోతారే? అలా ఉసురు తలగదా? డ్యాములు కూలిపోయేటట్టు దిక్కుమాల క్వాలిటీ, 30% కమిషన్లు, మొత్తం లక్షల కోట్ల అప్పులు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులకెళ్ళి ఎన్నడు బయటపడాలి? తప్పనిసరిగా కేటీఆర్ అనేవాడు హీల్ గో బిహైండ్ ద బార్స్ ఫర్ గుడ్. పార్టీలకి సంబంధం లేదండి. ఇది బీజేపీ పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కరప్షన్ చేసిండ్రు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళు పోతారు. నాకున్న అవగాహన బట్టి తొందరగా జైలు కూడా పోతారు. ఇప్పుడు విచారణ కమిషన్ ఏదైతే ఉందో పినాకిని ఘోష్ కమిషన్, రేపు వాళ్ళు హరీష్ కేసీఆర్తో పాటు అప్పటి ఆర్థిక మంత్రి ప్రజెంట్ మీ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా విచారణ పిలుస్తారని చెప్పారు. నోటీస్ ఇచ్చారా? పిలిచిండ్రా? అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను రాజకీయాలనే లేను. అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. సరే, ఈటల రాజేందర్ గారు ఇవాళ ఎంపీగా ఉన్నారు, కానీ ఆనాడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు నాకు పాలిటిక్స్కి సంబంధమే లేకుండే. నేనేం చెప్పాలి ఇప్పుడు? అది ఏం నోటీస్ వచ్చిందో ఈటల రాజేందర్ గారితో మాట్లాడితే ఆయనే చెప్పగలుగుతారు. బాగా పైసలు ఎక్కువైనాయి, అడ్వకేట్లను హైర్ చేసుకుంటున్నారు. నేను చెప్పిన కదా, మోస్ట్ అభద్రత భావం ఉన్న కుటుంబం ఇది. పుట్టినా భయపడతారు వీళ్ళు. రేపు జైలుకు పోవాలి. మనకున్న అలవాట్లు ఎట్లా బతకాలి? ఈ భయము, నిద్ర పడతలేదు, క్వాష్ పిటిషన్లు, కేవేట్లు, అరెస్ట్ చేయకుండా ఇదేంటి ఏమంటారు, యాంటిసిపేటరీలు, అన్నిటి కింద మీద పడుతున్నారు. నిద్ర పడతలేదు, చేసిన పాపం ఏడిపోదు, అది రివర్స్ కొడుతున్నది. నిద్ర ఉండదు, జైలుకోవాలి, జైలునే ఉండాలి, చేసిన పాపాలని కడుక్కోవాలి. ఇది
ఈ ఈ జన్మలనే కావాలి, మేమందరం చూడాలి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని ఎదురు చూస్తే ఎప్పుడు అరెస్ట్ చేస్తారా మేము ఎట్లా చెప్తాము, కానీ ఈ లెక్క ప్రకారం ఎట్లయితే పోతా ఉందో మీ పేపర్లు మీ ఛానల్లో చూస్తూ ఉన్నాను, మీ ఛానల్లో చూపించిన దాన్ని బట్టి పోతారని అనుకుంటున్నాం. ఈయన చైనా బార్డర్ మీద పోయి చైనాతో కొట్లాడిండు, ఈయన ఉగ్రవాదులతో కొట్లాడిండు కాశ్మీర్లో. ఈయనకు సానుభూతి వస్తుంది. కాళేశ్వరం గులగొట్టించినందుకు వస్తుందా? రైతుల మీద కేసులు పెట్టిన యాదందా ఉద్యమం చేసినప్పుడు రైతులు రోడ్డుకి ఎక్కిరు వీళ్ళ కోసం, తెలంగాణ కోసం. ఆ కేసులు కూడా మాఫ్ చేయలే వీళ్ళు. బీజేపీ కార్యకర్తల మీద ముదోలు కానీ, మా ఇందూరు జిల్లాలో కానీ, జగిత్యాల జిల్లాలో కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి దొంగ పీడీ యాక్టులు పెట్టి వీళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఆనాడు చేసిన అఘాయిత్యాలు అంత ఇంతో కావు. కేవలం కవిత ఓడిపోయింది 2019 అని డీజే పెట్టి డ్యాన్స్ చేస్తే పీడీ యాక్ట్ పెట్టిందండి. పెట్టిన 11 మంది మా కొరుట్ల నియోజకవర్గంలో 11 మందిని లోపలేస్తే వాళ్ళ తండ్రి చనిపోతే కూడా జైలుకి వెళ్ళలే. అటువంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళ జైల్లో పోయి లోపలికి ఎంత లోపలిపోతే అంత మంచిది. నేను ఒకటే చెప్తున్నా, చూడండి, మొత్తం భారతదేశంలో దుర్బిని పెట్టి చూసినా తెలంగాణ కర్ణాటకలు తప్ప కాంగ్రెస్ ఏడా కనబడదు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ రియాక్ట్ కూడా మొదలుపెట్టిందంటే దాచుకొని ఇక్కడ జాగుండదు మీ జాతీయ నాయకులకి. కానీ ఇవన్నీ మతిలేని పనులు, ఇవన్నీ ఈ అటాకులు చేసుడు, రాళ్ళు కొట్టుడు. ఆమె ఫోకస్ పెట్టాలి, ఆమె ఎక్కువ తిరగాలి, ఆమె యాక్టివ్గా ఉండాలి అని ప్రతి బీజేపీ కార్యకర్త ఇందూరు పార్లమెంట్లో కోరుకుంటాడు. ఆమె ఎంత యాక్టివ్గా ఉంటే మాకు అంత మంచిది. నన్ను ఏ రేసుకు రమ్మని ఆహ్వానం బలగలే వాళ్ళు నాకు. అది మా కుటుంబంలో మాకు అలవాటే, పార్టీలకు అధికారం తెచ్చడం అది పెద్ద పని కాదు, మాకు అలవాటు. అది మా కుటుంబంలో అలవాటు. అది నేను కాదు కదా తీసుకునేది, నేను కాదు కదా ఇచ్చేది. మేము ఆ సబ్జెక్టు లేదు, మమ్మల్ని అడిగింది లేదు, మాకు డిస్కషన్ లేదు. నాకు ఢిల్లీలో పార్టీ ఒక బాధ్యత అప్పచెప్పింది ఢిల్లీ ఎలక్షన్లకి, అది చేసుకుంటున్నాం. పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణలో పెద్ద పని కాదంటున్నాను నేను. అధ్యక్షుడిని నిర్ణయించుకోకపోవడం వల్ల నాయకత్వం నిర్ణయించుకోవడం పార్టీ ఊపు తగ్గిందని అంటే ఊపు తాగితేనే ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం. ఈ ఊపు మీద వస్తే ఏముంటుంది పరిస్థితి? వస్తుంది తెలంగాణలో కూడా వస్తుంది, ప్రభుత్వం మాదే వస్తుంది, పెద్ద పనేం కాదు, అల్కగానే వస్తుంది. थैंक यू। हमारे कार्यकर्ताओं का खून निकल रहा है, खून बह रहा है, ये हरगिज़ इसको टॉलरेट नहीं करेंगे। वहाँ का मुख्यमंत्री रेवंत को बोल रहा हूँ, उधर के प्रदेश के कांग्रेस के अध्यक्ष महेश कुमार गौड़ को बोल रहा हूँ, भाई साहब तेलंगाना कर्नाटका के बाहर दूरबीन लगा के देखे तो भी कांग्रेस का कोई कार्यकर्ता नहीं दिखता, आज कांग्रेस पार्टी नहीं दिखता देश भर। अगर भाजपा रिएक्ट हुआ, भाजपा का कार्यकर्ता रिएक्ट हुआ, आपके नेशनल लीडर्स कहाँ जाके चुपने के लिए जगह नहीं रहेगा। खबरदार, थोड़ा आगे का सोच के आप जो भी कर रहे हैं आगे का सोच के करिए, ये अच्छी बात नहीं है। केसीआर का गवर्नमेंट में ये वो लोग आदत किए ऐसे अटैक कराना घरों पे, गाड़ियों पे। अगर वो तुम भी अगर कंटिन्यू करे, तुम्हारे नेशनल लीडर्स कहाँ जाके छुपेंगे, मुश्किल हो जाएगा। इसलिए बिहेव योरसेल्फ। दूसरी बात, ये केटीआर का क्वाश पिटीशन कोर्ट ने आज डिसमिस किया। केटीआर को इफ यू आर
a law-abiding citizen, better cooperate with the agencies, whether it could be ACB or ED. You better behave yourself and cooperate with the agencies if you are a law-abiding citizen as claimed by you. वो गलती नहीं किया तो क्यों चुप करना होगा क्यों नो वो डाल दे वो गलती किया केटीआर, उनके पिताजी जितना करप्शन तेलंगाना में हुआ, इतना लो क्वालिटी इरिगेशन प्रोजेक्ट्स हुए, उधर बड़े बड़े डैम पूरे क्रैक्स आ गए, वो सब आपके मीडिया चैनल्स में देखे, ये सब आज बाहर आ रहा है। चाहे ईडी हो, फेमा का वायलेशन हो या लोकल करप्शन हो, एसीबी का अंडर में जो भी है, ईडी के अंडर जो भी है, डेफिनेटली you were involved in a major humongous corruption in Telangana. You will have to face the heat and the music like your sister did in liquor scam. కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు ఇంత జరుగుతున్నారు केसीआर साहब को भी बुलाए एसीबी, राइट। 23 को नोटिस आया करके, आज केसीआर मुंह बंद करके बैठा, तेज को तो मुंह बंद नहीं कर सकता। तो ये पूरा खानदान जो करप्शन किया है अब भुगतना पड़ेगा। कहाँ जाएंगे भाई? थैंक यू।